నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో పండించేవాడు ఎందుకు మండిపోతున్నాడు? పనులు మాని వేలాదిగా దేనికి రోడ్డెక్కుతున్నారు? అన్నదాత ఆందోళన ఆవేదనకు కారణం? హస్తిన తీరానికి కర్షక తుపాన్ ఎందుకొస్తోంది? వ్యవసాయ దారి తెన్ను తెలియటం లేదా? కిసాన్ సంఘాల ప్రధాన డిమాండ్లేంటి? చర్చలంటూ కేంద్రం ఎందుకు సాగదీస్తోంది? అసలు రగులుతున్న రైతు భారతానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ శివారులో ఆందోళన చేపట్టిన రైతులతో ప్రభుత్వం జరిపిన 4వ విడత చర్చలు సోమవారం తెల్లవారుజామున ముగిశాయి. కనీస మద్దతు ధరపై కేంద్రం ఓ కీలక ప్రతిపాదనను అన్నదాతల ముందుంచింది. ఢిల్లీ సరిహద్దుల్లోనే వేల మంది రైతులు, అసంపూర్తిగానే 4వ విడత చర్చలు, అపరిష్కృతంగానే రుణమాఫీ డిమాండ్, ఏజెన్సీల ద్వారా కొంటామన్న సర్కార్, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల నుండి కదలడం లేదు. ఎలాగైనా ఢిల్లీ చేరాలన్న పట్టుదలతో 7 రోజులుగా సరిహద్దుల్లోనే భీష్మించి కూర్చున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభమైన ఢిల్లీ చలోను పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అప్పట్నుంచి అడపాదడపా ఘర్షణలు జరుగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల నుంచి అన్నదాతలు వెనక్కు తగ్గడం లేదు. వేలాది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నారు. ప్రభుత్వంతో జరిగిన 4వ విడత చర్చలు కొలికి రాకపోవడంతో డిమాండ్లపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 8, 12, 15 తేదీల్లో అన్నదాతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా ఆదివారం అర్ధరాత్రి పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా మంత్రాలు జరిపింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రైతు నేతలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించింది. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపింది. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదని, ఇందుకోసం ఓ పోర్టల్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని మంత్రుల బృందం చెబుతోంది. 2014 నుంచి 2024 వరకు 18 లక్షల విలువైన పంటలను మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ హయాంలో 5.50 లక్షల విలువైన పంటలను మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. एनसीसीएफ और नैफेड गारंटी करेगा कि अगले 5 साल तक डाइवर्सिफाई करके ये 4 प्रोडक्ट्स बनाएगा, 4 उत्पादन खेती के करेगा. उसको ये संस्थाएं एमएसपी पर खरीदेगी. कोई क्वांटिटी की लिमिट नहीं होगी. एक पोर्टल बनाया जाएगा. वैसे डेटा तो ऑलरेडी है, कौन किसान कितने जमीन पर क्या खेती कर रहा है. రైతు ప్రయోజనాలు కాపాడేందుకు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కోసం పోరాడుతున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశంలో మొజాంబిక్, కొలంబియా నుంచి పప్పుల దిగుమతి అంశాన్ని లేవనెత్తామన్న ఆయన, దిగుమతులు $2 కంటే ఎక్కువగా ఉన్నాయని, ఆ పంటలకు మద్దతు ధర కల్పిస్తే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్ దేశాన్ని నడిపిస్తుందని వెల్లడించారు. నిరసనల సమయంలో శాంతి భద్రతలను కాపాడాలని భగవంత్ మాన్ అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయానికి వస్తామని, రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని రైతు సంఘం నేతలు జగ్జీత్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పంథేర్ తెలిపారు. వీటిపై 2-3 రోజుల్లోనే స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు తమ డిమాండ్లన్నిటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ చలో పేరిట దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు వచ్చిన రైతులను పోలీసులు ఈ నెల 13న శివార్లోని శంభు, ఖనౌరీ ప్రాంతంలో అడ్డుకున్నారు. అప్పట్నుంచి వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసనల్లో పాల్గొంటున్నారు. एक सरकार की ओर से हमें एमएसपी को लेकर प्रपोजल आई है और वो जो प्रपोजल आई है उस प्रपोजल में ये बात कही गई है कि दालें, मक्का और कपास, इन सभी फसलों का पूरे देश के अंदर जितना भी उत्पादन होता है, ये केंद्र की 2 एजेंसियों के द्वारा इनकी की पूरी फसल की एमएसपी जो तय की जाएगी उसके ऊपर खरीदी की जाएगी. రైతు సమస్యలపై ఈ నెల 21వ తేదీన 4 రాష్ట్రాల్లో ధర్నాలు చేయనున్నట్లుగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్లో ధర్నాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఈ నెల చివరి వారంలో ఢిల్లీకి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని సిసౌలి పంచాయతీలో నిర్ణయించినట్లుగా తెలిపారు. కొంతమంది దుండగులు రైతుల ముసుగులో శంభు సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యమం ముసుగులో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాజాగా హర్యానా సర్కార్ మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. किसी कारणवश ऐसा ना हो सका, फिर सरकार से आग्रह करेंगे भी हमें पीसफुली ढंग से दिल्ली जाने दिया जाए. हम लोग अपनी विचार विमर्श जो है 19-20 को करेंगे, नहीं तो 21 को 11 बजे पीसफुली ढंग से आगे जाने का निर्णय हमारा है. పంటలకు కనీస మద్దతు ధరపై ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రానికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, కేంద్రం తలుచుకుంటే రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తేవొచ్చని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ల గురించి ఆలోచించడం ఆపేసి రైతుల వైపు చూడాలని డిమాండ్ చేశారు. 23 పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటే 2.5 లక్షల కోట్లు కావాలని ఒక నివేదిక చెబుతోందని, మరో నివేదిక 36,000 కోట్లు చాలని అంటోందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే పరిష్కారం సులభమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం 50% మందికి ఉపాధి కల్పిస్తోందని, 20% జీడీపీని అందిస్తోందని రైతు సంఘ నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నిరసనలకు పరిష్కారం కోరుకుంటే వెంటనే ఎంఎస్పీపై చట్టం చేసేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వంతో ఎంఎస్పీపై చర్చలు మరింత ముందుకు సాగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్పీపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చని, పంట కొనుగోలుకు చట్టపరమైన హామీలపై ఆర్డినెన్స్ చేయొచ్చని గుర్తు చేస్తున్నారు. ఏదైనా ఆర్డినెన్స్ 6 నెలల చెల్లుబాటు ఉంటుందని అంటున్నారు. రైతులు ఆందోళనకు దిగటానికి కారణాలేంటి? 2 ఏళ్లు సమయం ఇచ్చినా ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదా? ఢిల్లీ చలో కార్యక్రమంతో 2 రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పేలుడు స్వభావం ఉన్న పదార్థాలపై నిషేధం విధించారు. మరోవైపు మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు పట్టు విడవకుండా పోరాటం చేస్తున్నారు. అన్నదాతల ప్రధాన డిమాండ్లేంటి? 2 ఏళ్లు సమయం ఇచ్చినా నెరవేర్చలేదా? ఢిల్లీలో 4 రోజుల పాటు 144 సెక్షన్ అమలు, తుపాకులు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్పై నిషేధం. ఢిల్లీ చలో నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులు మూసివేసి భారీగా బలగాలను మోహరించారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు సిద్ధంగా ఉంచారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దుల్ని అంబాలా సమీపంలోని శంభు వద్ద హర్యానా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలు నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం 4 రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వంటి వాడకంపైన ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. పోలీస్ శాఖ సూచనలు అనుసరించి ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చెయ్యాలి అనేది రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే అన్నదాతలకు హామీ ఇచ్చింది. 2 ఏళ్లకు పైగా సమయం ఇచ్చినా హామీని అమలు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధరతో పాటు రుణమాఫీ, భూసేకరణ చట్ట పరిహారం పెంపు, లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధ్యులకు శిక్షలు, బాధితులకిచ్చిన హామీల అమలు, గతంలో రైతు ఉద్యమంలో పెట్టిన కేసుల ఉపసంహరణ, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం, రోజువారీ కూలీ రేట్ల పెంపు, ఆదివాసీ అటవీ భూములకు రక్షణ లాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే రైతు ఉద్యమంలో పెట్టిన కేసుల ఎత్తివేతకు కేంద్రం ముందుకొచ్చింది. మిగతా వాటిపై లోతైన అధ్యయనం కోసం కమిటీ వేస్తామంటే కుదరదంటున్నారని కేంద్రం చెబుతోంది. కానీ 2 ఏళ్ల సమయం ఇచ్చినా హామీలు అమలు చేయలేదని రైతులు వాదిస్తున్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న నిపుణుల సూచనలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. వ్యవసాయ రంగంలో 170 మంది సన్న, చిన్నకారు రైతులు, మరో 25% మంది మధ్యతరగతి రైతులు, మిగిలిన 5% ధనిక రైతులు లేదా భూస్వాములు. భూస్వాములెవరూ వ్యవసాయం చేయడం లేదు, కానీ వారి చేతుల్లో ఉన్న భూమిని కౌలుకిచ్చుకుంటారు. సన్న, చిన్నకారు రైతులు అప్పులు తెచ్చి సేద్యం చేస్తారు. కళ్లంలోనే ధాన్యం అమ్ముతూ ఉంటారు. గిట్టుబాటు ధరలు లేకుంటే నష్టపోయి దివాళా తీస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఈ తరగతి రైతులే. వీరిలో అత్యధిక భాగం కౌలు రైతులు. బ్యాంకు రుణాలు దొరకవు, ప్రైవేటు వడ్డీలు అధికం, నిల్వ పెట్టుకుని అమ్ముకునే సామర్థ్యం ఉండదు, దూర ప్రాంతాల మార్కెట్కు తీసుకెళ్లలేరు, స్వేచ్ఛనిచ్చినా ఉపయోగించుకోలేనంత బలహీనంగా ఉండడంతో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి సాధనం గిట్టుబాటు ధరల చట్టం.
అందుకే మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు పట్టు విడవకుండా పోరాటం చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగం వ్యవసాయ రంగమే. జనాభాలో 50% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ సీమల్లో 80% మందికి ఇదే జీవనాధారం. దేశంలోని మొత్తం శ్రామికుల్లో దాదాపు 45% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నప్పటికీ ఇది ఉత్పాదకత అతి తక్కువగా ఉన్న రంగాలలో ఒకటి. మన దేశపు రైతులు ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో 49% నీటి వసతి ఉంది. ఇలాంటి స్థితిలోనూ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయానిదే కీలక పాత్ర. భారీ అనిశ్చితులు, నష్టాలతో వ్యవసాయం అనుబంధ రంగాల వృద్ధి అస్థిరంగా మారింది. ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిలిచ్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలిగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. కనీస మద్దతు ధర ప్రకటనకు, ఖచ్చితమైన అమలుకు చట్టబద్ధత ఉంటేనే మేలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పంటలకే ఎంఎస్పీ ప్రకటన, 2 పంటలకే ప్రభుత్వం ధాన్యం సేకరణ, దానికి భరోసానిచ్చే స్థాయి మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. చిరుధాన్యాలకు ఎంఎస్పీ ఉండాలి. గణింపు శాస్త్రీయంగా జరగాలి. సగటు పద్ధతిన కేంద్ర స్థాయిలో కాకుండా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రాల వారీ ఎంఎస్పీ ఉండాలని రైతులు కోరుతున్నారు. ఒక సర్వే ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన 277. ఇది దాదాపుగా ఉపాధి హామీ దినసరి కూలీలకు సమానం. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో రైతుల సగటు నెలసరి రాబడి 4 నుంచి 10,000 మధ్య ఉంది. దేశంలో 80% సన్న, చిన్నకారు రైతులే. ఆదాయం లేక అప్పుల ఊబులో కూరుకుపోతూ పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిళ్ల వ్యయాలు భరించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున 2,000 మంది వ్యవసాయం నుంచి ఇతరేతర వృత్తులకు మళ్లుతున్నారు. ఎంఎస్పీనే కాక భూమి, కూలీలు, పెట్టుబడి, విత్తనం, రుణం, వాతావరణం, ఉత్పత్తి, ధర, మార్కెట్ అన్ని సమస్యలే. ఇంతటి దయనీయ స్థితిలో దేశానికి అన్నం పెట్టే రైతు కోలుకోలేకుండా ఉంటే మన ఒప్పందాలు, సంస్కరణలు అతన్ని ఆదుకునేలా కాక మార్కెట్ శక్తులకు దన్నుగా ఉంటే ఎలా? ఇదే అన్నదాతల ఆందోళన కారణమవుతోంది. కానీ ఇప్పుడు ఆ సాగు చట్టాలు రద్దయ్యాయి. ఇప్పుడు మద్దతు ధర డిమాండ్ సాధించుకోవడమే మిగిలిందని రైతు సంఘాలు మళ్లీ ఉద్యమ బాట పట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. స్థానిక సహకార సంఘాలను ప్రోత్సహించాలి. వ్యవసాయోత్పత్తులు పెరిగిన చోట ప్రభుత్వం చొరవతో విలువ పెంచే ప్రక్రియను, అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. రైతు రాబడి పెంచాలి. రైతులు కూడా సాగు పద్ధతులు మార్చుకోవాలి. సాగు వ్యయాన్ని రమారమి తగ్గించుకొని కనీస మద్దతు ధరపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూసుకోవాలి. ఫలితంగా రైతుపై ఒత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. లాభసాటి ప్రకృతి సాగుతో పొడమి తల్లికి సాంత్వన కూర్చాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రైతులు మొండి పట్టుదలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. పంతాలు, పట్టింపులతో అనవసర నష్టాలు మినహా లాభమేముందని ప్రశ్నిస్తున్నారు. ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుక్కోవడం కష్టం కాదని, సాగు నిపుణుల్ని భాగస్వాములను చేసి చర్చలు జరిపితే ఫలితం ఉంటుందనే వాదన కూడా లేకపోలేదు. రైతులు ఆందోళన చేస్తేనే సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తారనే పరిస్థితి రాకూడదు. అదే సమయంలో తమ డిమాండ్ల కోసం చేసే ఆందోళనలు దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేస్తున్నాయనే విషయాన్ని కూడా రైతులు గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల డిమాండ్లలో కీలకమైనవి నెరవేరిస్తే మిగతా వాటిపై మెత్తబడే అవకాశాలు ఉన్నాయా? వ్యూహాత్మకంగా అన్నదాతలు పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారా? ప్రతి డిమాండ్ అమలు అవటానికి ఇబ్బందేంటి? ఏ రంగం చేతులెత్తేసినా సాగు రంగం అవసరానికి ఆదుకుందా? గతంలో సుదీర్ఘకాలం కొనసాగిన రైతు ఉద్యమం హఠాత్తుగా ఏమీ ఆగిపోలేదని పరిస్థితులను గమనిస్తూ వస్తున్న వారు చెప్తున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం కొన్ని హామీలిచ్చింది. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చాలని రైతులు ఒత్తిడి తెస్తున్నారు. మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని రైతులు భావిస్తున్నారు. ఒక రకంగా దీన్ని వ్యూహాత్మక చర్యగా భావించొచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్కు వ్యవసాయం మొదట్నుంచి వెన్నుదన్నుగా ఉంది. మన రైతులే మనకు శ్రీరామ రక్ష అని చాలాసార్లు రుజువైంది. కరోనా టైంలో లాక్డౌన్ ఆంక్షలున్నా వ్యవసాయ దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇప్పటికీ 5-6 ఏళ్లు కరువు వచ్చినా సరిపడా ఆహార ధాన్యాలు మన దగ్గర నిల్వ ఉన్నాయి. దీంతో తిండికి లోటుండదు. పాకిస్తాన్, శ్రీలంకలాగా భారతీయులు ఆహారం కోసం అలమటించాల్సిన పరిస్థితి రానట్టే. ఇవే ఆహార ధాన్యాలు ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కుంటుంది. కరోనా టైంలోనూ సేవల రంగం బ్యాకప్ అయ్యేదాకా వ్యవసాయ రంగమే స్టాండ్ బైగా మన ఆర్థిక వ్యవస్థ నిలబెట్టింది. ఇప్పటిదాకా మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఏ రంగం చేతులెత్తేసినా సాగు రంగం అవసరానికి ఆదుకుంది. అలాంటి వ్యవసాయానికి ఎసరు పెడితే భారత్ కూడా మిగతా దేశాల్లాగే చీటికి మాటికి మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వ్యవసాయాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదని, సాగు రంగం వల్ల కలిగే ప్రయోజనాలకు వెలకట్టలేమని ఇప్పటికే సంక్షోభాలు నిరూపించాయన్న వాదన లేకపోలేదు. ఇప్పటికైనా విధాన నిర్ణేతలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చెదరకుండా అభివృద్ధికి కొత్త బాటలు చేయాల్సిందే. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద ఆస్తని చాలాసార్లు రుజువైందే. 2008 మాంద్యం, కరోనా సంక్షోభాన్ని మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. మహా అయితే స్వల్పకాలం పాటు ఉద్యోగాలు పోతాయేమో కానీ సామాన్యుడి ప్రాథమిక జీవనానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని తేలిందే. దేశం అభివృద్ధి బాట పట్టాలంటే సాగు రంగంలో సంస్కరణలు కీలకం. అదే సమయంలో రైతులను కూడా విశ్వాసంలోకి తీసుకుని సాగు రంగంలో మార్పులు తేవాల్సిందే. రైతులకున్న అనుమానాలు దూరం చేస్తే ఖచ్చితంగా వారు సహకరిస్తారన్న వాదన ఉంది. రైతులు ప్రభుత్వాల నుంచి ఎక్కువగా ఆశించకుండా తమ కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. తమ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి ప్రతి డిమాండ్ అమలవడానికి ఇబ్బందేంటి, చేస్తే ఏమవుతుంది లాంటి విషయాలు వివరంగా చెప్పాలని కోరుతున్నాయి. అంతేకాని ఏకపక్షంగా నో అంటే అనవసర అనుమానాలకు తావిచ్చినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు కేంద్రం కూడా రైతులు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలని చెప్తోంది. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే మద్దతు ధరకు చట్టబద్ధత మాత్రం కీలకం అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ పని చేయడానికి సమస్య ఏంటో కేంద్రం చెప్పాలని, రైతుల డిమాండ్లలో కీలకమైనవి నెరవేరిస్తే మిగతా వాటిపై మెత్తబడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు లేకపోలేదు. మొదట 2 వర్గాలు ఘర్షణాత్మక వైఖరిని పక్కన పెట్టి రాజీ మార్గంలో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇటు సర్కార్, అటు రైతుల కారణంగా మధ్యలో దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితి రాకుండా ఇరు వర్గాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎవరి హక్కుల కోసం వారు పోరాడొచ్చు, కానీ నిరసన పేరుతో ఇతరుల హక్కులు భంగపరచకూడదని గతంలో కోర్టు కూడా చెప్పింది. కేంద్రానికి కొన్ని విలువైన సూచనలు చేసింది. ఇప్పుడు మరోసారి కోర్టు సూచనలు గుర్తు తెచ్చుకుంటే ఎంతో కొంత ఉపశమనం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానంలో రైతులకు చెల్లిస్తున్న ధరలకు సంబంధించి వారి ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు అంటే సాగు ఖర్చుకు 1.5 రెట్లు కనీస మద్దతు ధరగా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఓ కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కు తగ్గలేదు. ఇక భూసేకరణ చట్ట పునరుద్ధరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి. రైతు ఉద్యమం వెనక కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయని కేంద్రం అనుమానిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సమయంలో ఆందోళనకు పిలుపునిచ్చారని ఆలోచన చేస్తోంది. అసలు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి. కేంద్రం ఓ అడుగు ముందుకేసి తమ డిమాండ్లు నెరవేరిస్తే సమస్య లేదు కదా అంటున్నాయి. కానీ రైతుల డిమాండ్లు అంత తేలిగ్గా నెరవేర్చాలా లేదా అనేది కేంద్రం మాట. అన్ని విషయాలు బయటకు చెప్పలేమని, ప్రభుత్వం వివిధ వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతోంది. ఈ ముసుగులో గుద్దులాటేందుకు చెప్పేదేదో సూటిగా చెప్పండి అని అన్నదాతలు అడుగుతున్నారు.